ఇల్లేమో ఇంత పెద్ద కట్టుకున్నాడు, సామాన్లు మాత్రం లేవేంటి? హే ఆగు, ఎవరు నువ్వు? అంటే ఇల్లు ఖాళీగా ఉంది కదండి, రెంట్కి ఇస్తారేమో అని కనుక్కుందామని వచ్చానండి. రెంట్కా? రెంట్కేమి ఇవ్వట్లేదే. ఓ అవునా, సరే అయితే వెళ్తానండి. హే ఆగు, అయినా డోర్ లాక్ చేసుంటే నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? నేను దొంగ అండి. దొంగవా? దొంగవైతే మా ఇంటికి ఎందుకు వచ్చావు? చిన్న కిట్టి పార్టీ ఉంటే పార్టీ చేసుకుందామని వచ్చానండి. లేకపోతే దొంగ ఎందుకు వస్తాడండి, దొంగతనం చేద్దామని వచ్చాను. అంటే నువ్వు ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం చేస్తావా? చేద్దామని అనుకున్నాను, కానీ దొరికిపోయానుగా, ఇంక చంపైపోవడమే. నా పొట్టి ఎందుకు తీసారండి? పోలీసులకి ఇవ్వాలి కదా. అంటే నేను ఇంకా దొంగతనం ఏం చేయలేదు కదండి. ఆ విషయం నాకు తెలుసు, కానీ పోలీసులకి తెలియదు కదా. ఆ పని మాత్రం చేయకండి, నా కెరీర్లో ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అదేంటి, దొంగలు మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు కదా. అంటే ఇది నా ఫస్ట్ దొంగతనం అనమాట. ఓహో సరే, కానీ ఇప్పుడు నీ గురించి పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు పని చేయాలి. ఏమన్నా దొంగతనం చేయాలా చెప్పండి, ఫ్రీగా చేసి పెడతా. ఫస్ట్ టైం దొంగతనం చేసినప్పుడే నువ్వు నాకు దొరికిపోయావు, ఇంకా నువ్వు నాకేం చేసి పెడతావులే. అది కాదు, నేను ఫస్ట్ టైం మందు తాగుతున్నాను, సో నేను తాగే వరకు నువ్వు నాకు కంపెనీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఈరోజు నా షెడ్యూల్ చాలా బిజీ అండి. మీ ఏరియాలో ఒక 1 to 3 హౌసెస్ కవర్ చేయాలి. నేను ఇంకా మొదటి ఇంటి దగ్గర ఆగిపోయాను. మీరు అలా చూడకండి, నేనుంటాను, తప్పదు కదా. గుడ్ థీఫ్. కానీ నేను నైట్ టైం డ్యూటీలో ఉన్నప్పుడు మంత్ తాగనండి. మీరు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఏదో మీకోసం. హలో, నీకంత సీన్ లేదులే. నేను తాగుతాను, నువ్వు జస్ట్ కామ్గా కూర్చొని నాకు కంపెనీ ఇవ్వాలి. కనీసం కూల్ డ్రింక్ కూడా ఇవ్వను. దొంగలో కనీసం రెస్పెక్ట్ లేకుండా పోయింది. సరే కానివ్వండి. మంది సరిపోతుందా, వెళ్ళి తీసుకుని రమ్మంటారా? ఏం అవసరం లేదు. ఓ, మీ మంది మీరే తెచ్చుకుంటారన్నమాట. అయినా ఈ మందు బయట నుంచి తెచ్చుకోలేదు, మా నాన్న కబోర్డ్ నుంచి తీసుకున్నాను. మరి మీ డాడీకి డౌట్ రాదండి మీరు అలా బాటిల్ తాగిస్తే? అది ఖాళీకి పెడతామా ఏంటి, వాటర్ పోసి పెట్టడమే. దొంగలకు మాకే ఇంత క్రియేటివ్ ఐడియాస్ రావట్లేదండి. కానివ్వండి. అవును, నేను ఎందుకు మందు తాగుతున్నానని నీకు డౌట్ రాలేదా? వచ్చింది, కానీ మీరు మందు అవడం చూసి కాదు,
చీకట్లోకి వచ్చిన ఎందుకు మందు తాగుతున్నారా అని. మీరెందుకు చీకట్లోనే దొంగతనం చేస్తారు? ఎవరు చూడకూడదని. నేను మందు తాగేది కూడా ఎవరు చూడకూడదని. ఇంట్లో ఎలాగో ఎవరు లేరు కదండి, లైట్స్ ఆన్ చేసుకుని తాగొచ్చు కదా అండి. ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లంతా ఖాళీగా ఉండి మీరు మార్నింగ్ దొంగతనం చేయమంటే చేస్తారా? ఇదిగోండి మీకో దన్నం. మీరేదో అడగాలని ఫిక్స్ అయి ఉంటారుగా, అదేదో చెప్తే నేనే అడిగేస్తాను. నేను ఎందుకు మందు తాగుతున్నానో మీకు తెలుసా? మీరెందుకు మందు తాగుతున్నారండి? నా బాయ్ ఫ్రెండ్కి పెళ్ళైపోయింది. లవ్ ఫెయిల్యూర్ బ్యాచా? అదే. మీకెందుకు బ్రేకప్ అయిందండి? బ్రేకప్ ఏం అవ్వలేదు. అదేంటి? ఓహో, మీకు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? కాదు, వెడ్డింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు. మరి ఎందుకు వదిలేసాడండి మిమ్మల్ని? కంపెనీస్ మీరే బ్రేకప్ చెప్పేశారా? కాదు. లాగైపోతుందండి, కొంచెం చెప్పరా ప్లీజ్. తను నాకు ప్రపోజ్ చేశాడు, కానీ నేనే ఓకే చెప్పలేదు. మీరు లవ్ చేశా అన్నారు, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు, అబ్బాయిలు ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు, కొన్ని రోజులు వెయిట్ చేయించాలి అని. ఎన్ని రోజులు వెయిట్ చేయించారు తమరు? 2 months? కాదు, 2 years. 2 years? మా తల్లే, ఎవడు చాలా బెటర్, కనీసం వెడ్డింగ్ కార్డ్ అని ఇచ్చాడు. అదే నేనైతే ఏ కత్తి తీసుకుని పొడిచేసేవాడిని. అయినా మిమ్మల్ని కాదు, మీకు ఐడియా ఇచ్చి ఆ ఫ్రెండ్స్ని కొట్టాలి. సర్లే, నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? ఓన్లీ కింగ్స్ అయితే స్మోకింగ్ అలవాటు ఉంది. పద. ఏంటి? ఏం లేదు, పదండి. మ్యాచ్ బాక్స్ నా దగ్గర ఉంది. అవును, మీరు తాగరా? నాకు అలవాట్లేదు. మరి ఎందుకు తెచ్చుకున్నారు? అంటే తాగుదామని అనుకున్నాను, కానీ స్మోకింగ్ చేసిన వాళ్ళు పక్కనున్న స్మోకింగ్ చేసినట్టే అంట కదా, అందుకే లైట్ తీసుకున్నాను. మంచి మంచి కట్టుబాట్లు. అవును, మీరేం చదువుకోలేదా? ఇలా దొంగతనం చేస్తున్నారు? ఎందుకు చదువుకోలేదు? బీటెక్ చేశాను. ఏంటి బీటెక్కా? మీరా? అవును, బీటెకే నేనే. మరి దొంగతనం చేస్తున్నారేంటి? ఇప్పుడు ఎంబీబీఎస్ చేసినోడు డాక్టర్ అవుతాడు, అలాగే లా చేసినోడు లాయర్ అవుతాడు. కానీ బీటెక్ చేసినోడు మాత్రమే ఏది పడితే అది అవుతాడు. అలాగే నేను దొంగనేను. ఓ, ఎందుకు ఏడుస్తున్నారండి? నా బాయ్ ఫ్రెండ్కి పెళ్ళైపోయింది. ఇదిగోండి, అయిపోయిందని మనం ఏం చేయలేం. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇంతకీ నువ్వు మా ఇంట్లో ఏం దొంగతనం చేసావు? ఏమున్నాయి, ఫోన్లు ల్యాప్టాప్లు, వాటికి పాస్వర్డ్లు, వాటితో ఏం చేయలేం. ఇంకా క్యాష్ అంటారా, ఈ యూపీఐలు ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనాలు క్యాష్ క్యారీ చేయడమే మానేశారు. అందుకే ఈ ఆఫ్లైన్ దొంగతనం అంతా మానేసి ఆన్లైన్ దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ దొంగతనమా? అంటే? ఎస్, హ్యాకింగ్. ఇప్పుడే నువ్వు నాకు దొరికిపోయావు, నేను కాబట్టి ఏమనలేదు. ఇంకా నువ్వు అక్కడ కూడా దొరికిపోయావు అనుకో, డైరెక్ట్ జైలే, మళ్ళీ బయటికి కూడా రాలేవు. మీరు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారండి. అవును, ఇంతకీ నీ పేరేంటి? జానీ. జానియా? ఫుల్ నేమ్ ఏంటి? జనార్దన్ రావు. జనార్దన్ రావు. మీరు నవ్వుతారనే షార్ట్ కట్ గా జానీ అని పెట్టుకున్నాను. ఐఎమ్ స్వప్న. జానీ, నైస్ టు మీట్ యూ. యూఆర్ వెల్కమ్. అవును, ఒక స్ట్రేంజర్తో, అది కూడా ఒక దొంగతో ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మీకేం భయం అనిపించట్లేదా?
నేను చూసినప్పుడే అర్థమైంది ఏంటి? నీకని సీన్ లేదని. దొంగతనానికి కూడా పనికిరండి నేను. మనీ ఐస్లాండ్ రాబరీ ఎప్పుడు చేస్తానే ఏంటో. మీరు అలా నవ్వకండి. సర్లే, నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు బయలుదేరు. సరే అండి, బాయ్. బాయ్. ఓయ్, థ్యాంక్ యూ. దేనికండి? అదే నువ్వు కంపెనీ ఇచ్చావు కదా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను చూసి పోలీసులు పట్టేయకుండా కూర్చోబెట్టి మాట్లాడినందుకు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఆఫ్టర్ 12 మీకు ఎప్పుడు బోర్ కొట్టినా ఒక కాల్ చేయండి, వాలిపోతా. ఓకే, బాయ్ అండి. సరే, పోలీసులకి దొరికిపోకుండా వెళ్ళు. ఐ విల్ ట్రై టు డూ. చిప్స్ ఏవి? బాటిల్ ఏది? నా ఫోన్. దొంగ